అందరికీ ముందుగా నమస్కారం. ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనము నిరుద్యోగిత అనే ఈ టాపిక్లో ప్రజెంట్ మనము భారతదేశంలో ఉద్యోగిత అనే టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. దీనిలో భాగంగా మనం ప్రీవియస్ క్లాసులో భారతదేశంలో ఈ ఉద్యోగిత ధోరణులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా యూజువల్ స్టేటస్ ప్రాతిపాదికన అంటే భారతదేశంలో ఉద్యోగిత నిరుద్యోగితలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో కావచ్చు, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో కావచ్చు, గ్రామీణ మహిళల యొక్క శాతం ఎందుకు తగ్గుతుంది అనే వివిధ అంశాల గురించి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. మనం దాని కొనసాగింపుగా మనము ఈరోజు డిస్కస్ చేసే అంశము భారతదేశంలో ఉపాధి నిర్మాణము అంటే మనం ఆర్థిక వ్యవస్థని మనం 3 రకాలుగా వర్గీకరిస్తాం. అంటే మనం ఇప్పుడు ఉపాధిని డిస్కస్ చేసేటప్పుడు రంగాల వారిగా విడదీస్తే మన ఆర్థిక వ్యవస్థని మనం 3 రంగాలుగా మనం విడదీస్తాం. అవేంటో మీకు తెలుసు. నెంబర్ 1 వ్యవసాయ రంగము, ఓకే. నెంబర్ 2 పారిశ్రామిక రంగము, నెంబర్ 3 సేవా రంగము. అంటే మన ఉపాధిని రంగాల వారిగా విడదీస్తే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము, ఓకే. అయితే మనము రంగాల వారిగా విడదీసి అదేవిధంగా ఎన్ఎస్ఎస్ఓ వారి 27వ రౌండ్, ఎన్ఎస్ఎస్ఓ వారి లేటెస్ట్ రౌండ్ అనేటువంటి 68వ రౌండ్ని మనం కంపేర్ చేస్తాం. అంటే 1972-73 అనేది ఎన్ఎస్ఎస్ఓ వారి యొక్క 27వ రౌండ్, 2011-12 అనేది ఎన్ఎస్ఎస్ఓ వారి యొక్క 68వ రౌండ్. అప్పటితో కంపేర్ చేస్తే, అంటే 1972-73తో కంపేర్ చేస్తే 2011-12 నాటికి వివిధ రంగాలు అవి అందించే ఉపాధిలో మార్పు ఎలా ఉంది అంటే ఎన్ఎస్ఎస్ఓ వారి యొక్క 27వ రౌండ్తో కంపేర్ చేస్తే 68వ రౌండ్ నాటికి ఎంప్లాయ్మెంట్ ఎలా మారిందో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అంటే నెంబర్ 1 దాంట్లో మనకు మొదట కనపడేది ఏంటి? వ్యవసాయ రంగము. నెంబర్ 1 వ్యవసాయ రంగము. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు అవి అందించే ఉపాధి వాటా ఒకప్పుడు ఎంత ఉండేదంటే 73.9%, అంటే దాదాపు 74%, ఓకే. అంటే 75% అంటే ఏంటి మీకు తెలుసు. 75% అంటే 3/4. అంటే ఇది ఇప్పుడు వ్యవసాయ రంగము 72-73లో దాదాపు 74% ఇది ఉపాధిని అందిస్తుంది. అంటే ప్రతి నలుగురిలో 3 వ్యవసాయ రంగం పైన ఆధారపడేవాళ్ళు, ఓకే. ఒకప్పుడు ఉండే ఉపాధిలో, ఒకప్పుడు అంటే ఎప్పుడు అది 72-73, 1972-73 సంవత్సరం నాటికి మనం పరిశీలిస్తే, అంటే పనిచేసేవారిలో, అంటే మొత్తం పనిచేసేవారిలో ప్రతి నలుగురిలో 3 వ్యవసాయ రంగంలోనే పనిచేసేవాళ్ళు. అంటే ఎన్ఎస్ఎస్ఓ వారి యొక్క 27వ రౌండ్ నాటికి వ్యవసాయ రంగము 73.9%, దాని రౌండ్ ఫిగర్ చేస్తే 74% ఉపాధిని అందించేది, ఓకే. ఇది ఎప్పుడు? ఇది 72-73లో. అది 2011-12 నాటికి 48.9%కి తగ్గినది. అంటే దాదాపు 49%కి తగ్గినది. 49% రౌండ్ ఫిగర్ చేస్తే, అంటే 48.9% రౌండ్ ఫిగర్ చేస్తే 50%, అంటే 49, అంటే ఇక్కడ 50% అంటే ఏంటి? 1/2 కదా, ఓకే. 1/2 కదా. అంటే ఏంటి? ఇప్పుడు ప్రతి ఇద్దరిలో ఒకరు వ్యవసాయ రంగం పైన ఆధారపడుతున్నారని విషయాన్ని మీరు గమనించాలి. నేను ఇప్పుడైతే ఏదైతే చెప్పానో దాన్ని డీటెయిల్గా రాసే ప్రయత్నం చేస్తాను, చూడండి. 1972-73, 2011-2012 ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పాలంటే, అంటే 72-73లో వ్యవసాయ రంగం పైన ఆధారపడే వాళ్ళు ఎంత అంటే
73.9%. అది 2011 నాటికి అది ఎంతకు తగ్గిందంటే 48.9% తగ్గింది. దీని రౌండ్ ఫిగర్ చేస్తే ఇక్కడ 74% అవుతుంది. దీని రౌండ్ ఫిగర్ చేస్తే ఇక్కడ 49% అవుతుంది. అంటే 44 అంటే దాదాపు 74 అంటే దాదాపు 75% అనుకోండి. 75% అంటే 3/4, అంటే ప్రతి నలుగురిలో ముగ్గురు వ్యవసాయం పైన ఆధారపడుతున్నారని. ఇక్కడ 49 అంటున్నారు. దీని దగ్గర 50 ఉంది కాబట్టి 50 అనుకుంటే 50% అనుకుంటే 1/2, అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు ఇప్పుడు వ్యవసాయ రంగం పైన ఆధారపడుతున్నారు. అంటే ఒకప్పుడు వ్యవసాయంపై ఆధారపడే వాళ్ళు 3/4 ఉంటే ఇప్పుడు 1/2కు అది తగ్గిందని చెప్పాలి. ఓకే, ఇది వ్యవసాయ రంగానికి సంబంధించి. అంటే రంగాల వారీగా పరిశీలిస్తున్నాం. వ్యవసాయ రంగంలో ఉపాధి ఎలా ఉంది, పారిశ్రామిక రంగంలో ఉపాధి ఎలా ఉంది, సేవా రంగంలో ఉపాధి ఎలా ఉంది. మరో రకంగా చెప్పాలంటే వ్యవసాయ రంగం తాను అందించే ఉపాధి వాటా ఎంత, పారిశ్రామిక రంగం తాను అందించే ఉపాధి వాటా ఎంత, సేవా రంగం తాను అందించే ఉపాధి వాటా ఎంత అనే దాని గురించి ఎంతో డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం వ్యవసాయ రంగం గురించి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం పారిశ్రామిక రంగం గురించి డిస్కస్ చేయబోతున్నాం. పారిశ్రామిక రంగం ఎన్ఎస్ఎస్ఓ వారి యొక్క 27వ రౌండ్ అంటే 1972-73లో పారిశ్రామిక రంగం అందించే ఉపాధి వాటా కేవలము 11.3%గానే ఉండేది. ఓకే, ఇప్పుడు అది 24.4%కి పెరిగినది. ఓకే, ఇక్కడ చూడండి 11.3 అంటే దాదాపు మనం 1/10 అనుకోవచ్చు. 24.4 అంటున్నారు అంటే 25% అనుకుంటే 1/4. అంటే ఒకప్పుడు ప్రతి 10 మందిలో ఒకడు పారిశ్రామిక రంగం పైన ఆధారపడితే, అంటే ఒకప్పుడు ప్రతి 10 మందిలో ఒకడు పారిశ్రామిక రంగం పైన ఆధారపడితే ఇప్పుడు ప్రతి నలుగురిలో ఒకడు పారిశ్రామిక రంగం పైన ఆధారపడుతున్నారు. అంటే పరిశ్రమలపైన ఆధారపడే వారి యొక్క శాతం పెరిగిందని చెప్పాలి. ఓకే, అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ పారిశ్రామిక రంగాన్ని దీనికి ఒక 4 ఉపరంగాలు ఉంటాయి. 1 మైనింగ్ అండ్ క్వారింగ్, 2 మ్యానుఫ్యాక్చరింగ్, 3 విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా, 4 నిర్మాణ రంగము. జాగ్రత్త గమనించాలి. ఇవి ఉపరంగాలు అన్నమాట, పారిశ్రామిక రంగంలోని ఉపరంగాలు. ఈ ఉపరంగాలను పరిశీలిస్తే ఒకప్పుడు మైనింగ్ అనేది అంటే ఉపాధి అంటే 72-73లో మైనింగ్ అందించే ఉపాధి 0.4% ఉంటే అది 0.5%కి పెరిగింది. అంటే పెద్దగా ఏం మార్పు రాలేదు. అప్పుడే ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అది అంటే పెద్దగా ఉపాధిని కల్పించిన సీనియం దానికి లేదు. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగము, తయారీ రంగము. చూడండి, తయారీ రంగం ఒకప్పుడు 8.9% ఉపాధిని కల్పిస్తే ఇప్పుడు అది 12.8%కి పెరిగింది. అంటే దీని రౌండ్ ఫిగర్ చేస్తే 9 అనుకోవచ్చు, దీని రౌండ్ ఫిగర్ చేస్తే 13 అనుకోవచ్చు. అంటే దాదాపు గతంతో పోలిస్తే ఇప్పుడు 14 పాయింట్స్ పెరిగింది. అంటే ఇది కూడా పెద్దగా పెరగలేదని చెప్పాలి. నెక్స్ట్ విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా, ఇది అందించే ఉపాధి ఒకప్పుడు 0.2% ఉంటే ఇప్పుడు 0.4% ఉంది. ఇది కూడా పెద్ద పర్ఫార్మెన్స్ ఏం లేదు దీంట్లో. నెక్స్ట్ నిర్మాణ రంగానికి రండి. నిర్మాణ రంగము ఒకప్పుడు అది అందించే ఉపాధి వాటా కేవలము 1.8%. రౌండ్ ఫిగర్ ఇస్తే 2% అనుకోండి. ఇప్పుడు అది అందించే వాటా 10.6 అంటే దాదాపు 11%. అంటే దాదాపు మీరు గమనిస్తే 9 పాయింట్లు పెరిగింది ఇది. అంటే గమనించాలి, అంటే ఒకప్పుడు చాలా తక్కువ ఉండేది ఇది. అంటే 2% కంటే తక్కువ ఉపాధి అందించేది. కానీ ఇప్పుడు దాదాపు 10.6 అంటే 11% వరకు ఇది ఉపాధిగా ఇవ్వగలుగుతుంది. అంటే నేడు 1/10 వంతు అంటే ప్రతి 10 మందిలో ఒకడు నిర్మాణ రంగంలో పనిచేస్తున్నాడు. ఓకే, ఇక్కడ మీరు పారిశ్రామిక రంగాన్ని పరిశీలిస్తే గతంతో పోలిస్తే అత్యధికంగా ఉపాధి వృద్ధి కనపరిచినటువంటి ఉపరంగం ఏంటి? కన్స్ట్రక్షన్, నిర్మాణ రంగము. నిర్మాణ రంగం అంటే ఏంటి? భవనాలు అవి కడతారు కదా,
అవి అంటే అయితే నిర్మాణ రంగం పైన ఆధారపడేవారు పెరగడం అనేది అంత మంచిదేమి కాదు. అంటే ఈ నిర్మాణ రంగంపై ఆధారపడే వారి యొక్క శాతం పెరగడం అనేది విచారించదగిన అంశము. ఎందుకంటే నిర్మాణ రంగంపై ఆధారపడేవారు పెరుగుతున్నారు. అంటే ఈ నిర్మాణ రంగంపై పనిచేసే వారికి అంటే వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ ఉండదు. ఎటువంటి భద్రత ఉండదు వారికి. ఇన్‌సెక్యూరిటీ జాబ్స్ అవన్నీ కూడా. అయితే అసలు ఈ నిర్మాణ రంగం పైన అంటే ఇప్పుడు గతంలో 1.8 ఉంటే ఇప్పుడు 10.6 అంటే ఈ నిర్మాణ రంగంపై ఆధారపడేవారు ఎందుకు పెరుగుతున్నారు? దీనికి గల కారణాలేంటి అని మనం ఒకసారి పరిశీలిస్తే అంటే ఈ మధ్య కాలంలో ఉపాధులు ఎక్కువ వృద్ధి నిర్మాణ రంగంలో నమోదవుతుంది. దానికి కారణము ఎంజీ. ఎంజీ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద రోడ్లు వేస్తున్నారు, చెరువులు పూడికలు తీస్తున్నారు. అంటే చెరువులు అనేవి పూడిపోతాయి కదా మట్టితో, అలా చెరువులు పూడికలు తీస్తున్నారు, చెరువులు తవ్వుతున్నారు. ఓకే, అదేవిధంగా ఎన్హెచ్డిపి అంటే ఏంటి? నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద రోడ్లను వెడల్పు చేస్తున్నారు. రోజు రోజుకి పట్టణాలు పెరగడంతో పట్టణ అవుట్స్కట్స్లో ఇల్లు నిర్మాణాలు పెరుగుతున్నాయి. అంటే రియల్ ఎస్టేట్కి డిమాండ్ పెరుగుతుంది. గ్రామాల్లో కూడా నిర్మాణాలు అంటే ఈ ఇళ్ళ నిర్మాణాలు కావచ్చు, భవన నిర్మాణాలు కావచ్చు పెరగడంతో నిర్మాణ రంగంపై ఆధారపడే వాళ్ళు పెరుగుతున్నారని చెప్పాలి. ఓకే, వ్యవసాయ రంగంపై ఆధారపడేవారు తగ్గుతున్నారు వాస్తవానికి చెప్పాలంటే. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఒకప్పుడు వ్యవసాయం మరియు అనుబంధ రంగాలపైన ఆధారపడే అంటే అది అందించే ఉపాధి దాదాపు ఎంత ఉంది? 73.9% ఉంది. అది 48.9% తగ్గింది. అంటే ఏంటి? 74% నుంచి 49%కి తగ్గింది. అంటే ఈ తగ్గిందంటే మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? అంటే వ్యవసాయ రంగంపై ఆధారపడేవారు తగ్గి పారిశ్రామిక రంగంపై ఆధారపడేవారి సంఖ్య పెరిగింది. ఇది మంచిదే, కానీ ఈ పెరుగుదల అంటే ఇక్కడ ఈ తగ్గుదల అనేది అంటే వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవించేవారు అంటే ఆ ఉపాధి పైన ఆధారపడే వాళ్ళు తగ్గి అది పారిశ్రామిక రంగంలో అంటే వాళ్ళందరూ కూడా అంటే పొలాలు వదిలేసి పరిశ్రమలో వస్తున్నారని అర్థం. అంటే పొలాలను వదిలేసి అంటే వ్యవసాయం చేయకుండా వ్యవసాయ ఉపాధికి బదులు పారిశ్రామిక ఉపాధిని ఎత్తుక్కుంటూ వారు పారిశ్రామిక రంగం పైన వైపుకు అడుగులు వేస్తున్నారు. అయితే ఈ పారిశ్రామిక రంగంలో అంటే వ్యవసాయ రంగంపై ఆధారపడే వారి సంఖ్య తగ్గి పారిశ్రామిక రంగంపై ఆధారపడే వారి సంఖ్య పెరిగింది. ఇది మంచిదే, కానీ ఆ పెరుగుదల దేంట్లో ఉందంటే నిర్మాణ రంగంలో ఉంది. అంటే ఏంటి? వ్యవసాయ రంగంలో పొలాల్లో పనిచేసేవాళ్ళు ఆ పొలాలను వదిలేసి వ్యవసాయాన్ని వదిలేసి అంటే పట్టణ ప్రాంతాలకు వచ్చి నిర్మాణంలో బేల్దార పనులు చేసుకుంటున్నారని దాని అర్థం. అంటే భవనాలు, ఇళ్లను, రోడ్లు అంటే రోడ్లు విస్తరించే పనుల్లో కావచ్చు, వీటాటి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. అంటే పారిశ్రామిక రంగంలో గతంతో పోలిస్తే ఉపాధి శాతం పెరిగింది, కానీ ఈ పెరుగుదల ఎక్కువ నిర్మాణ రంగంలో ఉంది, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉండాలి. అంటే ఈ పెరుగుదల ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, తయారీ రంగంలో ఉంటే ఇంకా మంచిది ఉండేది, కానీ ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో వృద్ధి తక్కువగానే ఉందని చెప్పాలి. అంటే 8.9 నుంచి 12.8% మాత్రమే పెరిగింది. అంటే కేవలము 4 పాయింట్లు మాత్రమే పెరిగిందని చెప్పాలి. ఓకే, అంటే ఈ నిర్మాణ రంగంలో ఉపాధి వృద్ధి ఎక్కువగా ఉంది. దాదాపు 1.8 నుంచి 10.6% పెరిగింది. దీనికి వివిధ కారణాలు ఉండవచ్చు, చెప్పాను ఇప్పుడే. అంటే రోజువారీ కూలీలు వీరు. ఇక్కడ చూడండి, ఈ నిర్మాణ రంగంలో ఉపాధి పెరగడం అనేది నేను మంచిది కాదని చెప్పాను. అంటే అది అంత పెరగడం అనేది అంత శుభ పరిణామమేమి కాదు.
అంటే నిర్మాణ రంగంలో ఈ ఉపాధి పెరుగుదల ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అది మ్యానుఫ్యాక్చర్ రంగంలో ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఈ నిర్మాణ రంగంలో పనిచేసే వాళ్ళు వీరందరూ కూడా రోజువారీ కూలీలు మాత్రమే. మీకు బహుశా మీకు తెలిసి ఉండవచ్చు. అంటే ఈ నిర్మాణ రంగంలో పనిచేసే వాళ్ళందరూ కూడా డైలీ వేజర్స్. అంటే ప్రతిరోజు వెళ్ళి అంటే వర్క్ చేస్తూ వస్తుంటారు. అంటే వాళ్ళకి డైలీ అంటే వాళ్ళకి 3 రోజులకు గాను, 2 రోజులకు గాను, వారానికి గాను వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వేతనాలు, జీతాలు ఇస్తూ ఉంటారు. అంటే రోజుకి 500 600 ఈ నిర్మాణ కార్మికులకి. అదేవిధంగా వీరికి సరైనటువంటి విశ్రాంతి ఉండదు. ఓకే. అదేవిధంగా ఒకటి చూడండి, వీళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ ఉండదు ఫస్ట్ థింగ్ చెప్పాలంటే. అంటే ఏంటి? వీళ్ళు రేపు అంటే జీవితకాలం అంతా వీరు ఈ యొక్క నిర్మాణ రంగంలో పనిచేసిన తర్వాత, రేపు వీళ్ళు వృద్ధాప్యంలో వీళ్ళు మంచాన పడిన తర్వాత వీరికి ఎటువంటి సెక్యూరిటీ ఉండదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉన్నంత సెక్యూరిటీ వీళ్ళకి ఉండదు. అదేవిధంగా వీరికి స్పెసిఫిక్ పని గంటలంటూ ఏముండవు. అంటే అంటే వాళ్ళకి మేస్త్రి ఎవరైతే ఉంటారో అతను చెప్పినంతసేపు పని చేయాలి. అంటే వీరికి ఎటువంటి సాంఘిక భద్రత కూడా ఉండదు. అంటే సాంఘిక భద్రత రాహిత్యంలో కూడుకున్న ఉపాధి ఈ నిర్మాణ రంగంలో ఉంటుంది. ఓకే. నూతన ఆర్థిక సంస్కరణ తర్వాత అంటే మన ఆర్థిక వ్యవస్థలో కావచ్చు, మన ఉపాధి నిర్మాణంలో కావచ్చు, అంటే వచ్చినటువంటి ప్రధాన మార్పు ఏంటంటే నిర్మాణ రంగంలో ఉపాధి పెరిగిందని చెప్పాలి. ఓకే. మీరు కూడా గమనించి ఉండవచ్చు. చాలామంది మరి గ్రామీణ నేపథ్యం కలిగి ఉన్నట్లయితే మీ సహచరులే మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, వారు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పొలాల్ని అంటే ఆ వ్యవసాయము లేకపోతే ఇతర అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చేసే యాక్టివిటీని వదిలేసి వాళ్ళ పట్టణాలకి వెళ్ళి ఏదన్నా అపార్ట్మెంట్ కట్టడంలో కావచ్చు, ఏదైనా ఇళ్ళ నిర్మాణంలో కావచ్చు వారు నిమగ్నమై ఉంటారు. నెక్స్ట్ అది పారిశ్రామిక రంగం సంబంధించి. నెక్స్ట్ సేవా రంగము. అంటే ఇప్పుడు మనము ఉపాధిని రంగాల వారి గమనిస్తున్నాం. మొదట మనం ఏం చూసాం? మొదట మనము వ్యవసాయ రంగం చూసాం, తర్వాత పారిశ్రామిక రంగం చూసాం, ఇప్పుడు సేవా రంగాన్ని గమనిస్తున్నాం. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ నెంబర్స్ ఏమి గుర్తుండాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను ఏ రకంగా అయితే అనలైజ్ చేస్తున్నానో మీరు ఆ రకంగానే అనలైజ్ చేయాలి. అంటే వ్యవసాయ రంగము గతంతో పోలిస్తే ఇప్పుడు అది ఇచ్చే ఉపాధి తగ్గింది. గతంలో ప్రతి నలుగురిలో ముగ్గురు వ్యవసాయ రంగం పైన ఆధారపడితే ఇప్పుడు ప్రతి ఇద్దరిలో ఒకడే ఆధారపడుతున్నాడని అర్థం. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో గతంతో పోలిస్తే ఇప్పుడు ఉపాధి పెరిగింది. ఆ పెరిగిన ఉపాధి దేంట్లో ఎక్కువ ఉందంటే నిర్మాణ రంగంలో ఉంది. అంటే నిర్మాణ రంగం తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉంది. నెక్స్ట్ సేవా రంగము. ఈ సేవారంగం అందించే ఉపాధి మనం పరిశీలిస్తే 72-73 ఆ ప్రాంతంలో 14.8% ఇది ఉపాధిని అందించేది. ఇప్పుడు అది 26.7% పెరిగింది. ఓకే. 26 అంటే 25 అంటే 1/4. అంటే ప్రతి నలుగురిలో ఒకరికంటే ఎక్కువ ఈ సేవారంగం పైన ఆధారపడి ఉన్నారని అర్థం. చూడండి ఇక్కడ వర్తకం, హోటళ్ళు, రెస్టారెంట్లు దీంట్లో కూడా వివిధ అంగాలు ఉంటాయి, సబ్ సెక్టార్స్ ఉంటాయి. చూడండి, వర్తకం, హోటళ్ళు, రెస్టారెంట్లు అంటే ఇది అందించే వాటా ఒకప్పుడు ఉపాధిలో 5.1 అయితే అది 11.4% పెరిగింది. అంటే ఈ వర్తకం, హోటళ్ళు, రెస్టారెంట్లు వీళ్ళలో పనిచేసే వాళ్ళు వీళ్ళు కూడా రోజువారీ కూలీలే. వీళ్ళు కూడా అంత భద్రత ఏమి ఉండదు. నెక్స్ట్ రవాణా, నిల్వ, సమాచారం. ఒకప్పుడు ఇది అందించే ఉపాధి 1.8 అయితే ఇప్పుడు 1.4 పెరిగింది. అదేవిధంగా విత్తము, రియల్ ఎస్టేట్, వ్యాపార సేవలు ఇది అందించే ఉపాధి ఒకప్పుడు 0.5 అయితే ఇప్పుడు 2.6కి ఇది పెరిగింది. అదేవిధంగా సామాజిక వ్యక్తిగత సేవలు ఒకప్పుడు ఇది అందించే ఉపాధి వాటా 7.4 అయితే 8.2% పెరిగింది. ఓవరాల్గా పరిశీలిస్తే ఈ యొక్క సేవలు అనే ఈ యొక్క సెక్టార్లో కూడా, సేవా రంగంలో కూడా, సర్వీస్ సెక్టార్లో కూడా ఎక్కువ ఉపాధిని అందించేది ఏంటంటే వర్తకం, హోటళ్ళు, రెస్టారెంట్లు. ఇది కూడా అనిశ్చితితో కూడుకున్నటువంటి, అభద్రతతో కూడుకున్నటువంటి, సాంఘిక భద్రత లేమితో కూడుకున్నటువంటి ఉపాధి ఇది కూడా.
ఓకే. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈ టేబుల్‌కి సంబంధించి సారాంశం కూడా ఉంటుంది బుక్‌లో. ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇప్పటివరకు మనం చెప్పుకున్న అంశాలు ఉంటాయి, కొత్తవి ఏమి ఉండవు. చూడండి. ఉపాధిలో వ్యవసాయం వాటా 72, 73 నుంచి 2011, 12 నాటికి 73.9% నుంచి 48.9% తగ్గింది. అయినప్పటికీ ఇప్పటికీ ఉపాధిలో ప్రధాన రంగము వ్యవసాయము. స్వాతంత్రం తర్వాత మొదటిసారి 2004-5 తర్వాత వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ నిరపేక్ష జనాభా తగ్గాను. అయితే ఈ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ఇప్పుడేం చెప్పానంటే మీకు 1972 ఇక్కడ చూడండి, 1972, 73, 2011, 12 ఈ 2 సంవత్సరాలని మనం కంపేర్ చేసాం. 72, 73లో వ్యవసాయం పైన ఆధారపడే వాళ్ళు ఎంత? 73.9%. అదేవిధంగా అది 2011, 12లో ఆధారపడే వాళ్ళు ఎంత? 48.9%. అంటే గతంతో పోలిస్తే వ్యవసాయ రంగం పైన ఆధారపడే వారి సంఖ్య గతంతో పోలిస్తే వ్యవసాయ రంగంపై ఆధారపడే వారి యొక్క శాతము పర్సెంటేజ్ తగ్గినది. గతంతో పోలిస్తే వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారి యొక్క శాతము పర్సెంటేజ్ తగ్గినది. కానీ వ్యవసాయం పైన ఆధారపడే వారి సంఖ్య తగ్గలేదు. అంటే సంఖ్య తగ్గలేదు, శాతము తగ్గింది. అంటే అది పెరుగుతూనే వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగం పైన 50 కోట్ల మంది ఆధారపడుతున్నారు. పారిశ్రామిక రంగం పైన 24% కదా, 24 కోట్ల మంది ఆధారపడుతున్నారు. సేవా రంగం పైన 26 కోట్ల మంది ఆధారపడుతున్నారు. మొత్తం మనకు ఎంత? 100 కోట్లు వస్తుంది. వీళ్ళు జనాభా. అంటే ఈ 100 కోట్లు అనేది 100% అనుకుంటే ఇది 50% అవుతుంది, ఇది 24, ఇది 26% అవుతుంది. అంటే పర్సెంటేజ్ పరంగా మాట్లాడితే. ఓకే. ఇప్పుడు ఓవరాల్గా ఆర్థిక వ్యవస్థలో ఒక 10 కోట్ల మందికి ఉపాధి లభించింది. అంటే 10 crores ఎంప్లాయ్మెంట్ పెరిగిందన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ 10 కోట్లు అనేది ఈ ప్రతి రంగానికి కూడా సమంగా పంపిణీ కాబడితే దీని వాటా ఏం మారదు. అంటే వ్యవసాయ రంగం అంటే అగ్రికల్చర్ మీద ఆధారపడే వాళ్ళు దాని మీద ఆధారపడతారు. అంటే ఏ రంగం పైన ఆధారపడే వారి సంఖ్య తగ్గదు. అంటే పెరిగినటువంటి ఈ ఉపాధి అనేది ప్రతి రంగానికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయితే అంటే ఆ రంగం పైన ఆధారపడే వారి యొక్క సంఖ్య తగ్గదు. అలా కాకుండా ఈ 10 కోట్లలో ఒక 2 కోట్లు వ్యవసాయ రంగము, ఒక 3 కోట్లు పారిశ్రామిక రంగము, ఒక 5 కోట్లు సేవా రంగానికి ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తే అంటే వ్యవసాయ రంగం పైన ఆధారపడేవారు తగ్గారు. అంటే చూడండి ఇక్కడ పెరిగింది, చూడండి ఇక్కడ 2 కోట్లు. అంటే ఎంప్లాయ్మెంట్ కొత్తగా మనం చూస్తే ఓకే. అంటే వ్యవసాయ రంగం పైన ఆధారపడే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. కానీ 2004-5లో ఇక్కడ చూడండి, 2004-5లో వ్యవసాయం పైన ఆధారపడ్డ నిరపేక్ష జనాభా కూడా తగ్గారు. అంటే దాని అర్థం ఏం లేదు. అంటే ఇప్పటివరకు నేను చెప్పాను వ్యవసాయ రంగం పైన ఆధారపడే వారి యొక్క శాతము మాత్రమే తగ్గిందని చెప్పాను. కానీ 2004-5లో శాతంతో పాటు సంఖ్య కూడా తగ్గింది అంటున్నారు. సాపేక్షంగా అంటే శాతం తగ్గిందని, నిరపేక్షంగా అంటే సంఖ్య అని అర్థం. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంపై ఆధారపడ్డ వారి సంఖ్య పెరుగుతూ వచ్చెను. 2011-12 నాటికి మొత్తం ఉపాధిలో 12.8% ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఇస్తుంది. అది ఇంకా పెరగాలి. అంటే ఏ దేశంలో అయినా కానీ ఈ తయారీ రంగం అనేది, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అభివృద్ధి చెందితే ఆ దేశం వృద్ధి చెందుతుంది. అంటే దీనికి సంబంధించి గతంలో
గత ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి తీసుకున్నటువంటి చర్యలు. కానీ ఈ తయారీ రంగంలో వృద్ధి అంతంత మాత్రంగానే ఉందని చెప్పాలి. ఇంకా చూస్తే నెక్స్ట్ మైనింగ్ అండ్ క్వారింగ్, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా వాటా ఇంచుమించు స్థిరంగానే ఉన్నాయి. అంటే మైనింగ్ ఒకప్పుడు ఎలా ఉంది, 0.4, ఇప్పుడు 0.5. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఒకప్పుడు 0.7, ఇప్పుడు 0.4. అంతకు చేంజ్ ఏం రాలేదు. ఈ మధ్యకాలంలో ఉపాధిలో ఎక్కువ వృద్ధి నిర్మాణ రంగంలో నమోదవుతుంది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ప్రాజెక్టులు, అదేవిధంగా నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద రోడ్ల ప్రాజెక్టు వంటి వ్యవస్థాపన సదుపాయాలు ప్రాజెక్టులు పెరగడంతో ఉపాధి పెరుగుతూ వచ్చి 1.8 నుంచి 10.6% ఆ నిర్మాణ రంగం అందించే ఉపాధి వాటా పెరిగిందని చెప్పాలి. ఇంకా వర్తకం హోటల్, సేవా రంగంలో వర్తకం హోటల్ను పరిశీలిస్తే ఇవి అందించే వాటా, ఉపాధి వాటా 11.4% పెరిగిందని చెప్పాలి. సంస్కరణ తర్వాత రవాణా, నిల్వ, సమాచారం, విత్తము, రియల్ ఎస్టేట్, వ్యాపారం, సేవలు కలిసి ఉపాధిలో 7% పెరిగినాయి. ఇప్పుడు మనం ఓవరాల్గా చూస్తే ఉపాధిలో వ్యవసాయం యొక్క వాటా, ఉపాధిలో వ్యవసాయం ఒక వాటకప్పుడు 3.4 ఉంటే అది 1.2 కంటే కొంచెం తక్కువకు చేరింది. అంటే కొంచెం తక్కువ కన్నా ఎందుకన్నారు ఇక్కడ మనకు ఇప్పుడు వ్యవసాయ రంగం అందించే ఉపాధి అంతా 48.9, అంటే రౌండ్ ఫిగర్ చేసిన 49 మాత్రమే. అంటే 1/2 అంటే 50% కదా. అంటే 1/2 కంటే కొంచెం తక్కువ అందిస్తుంది దాని అర్థం. నెక్స్ట్ మరోవైపు పరిశ్రమల వాటా 1/10 నుంచి 1/4 చేరింది. అంటే ఒకప్పుడు 10 మందిలో చేయి పెడితే ఒకడు తగిలేవాడు. అంటే ఇలా 10 మంది ఉన్నప్పుడు వాళ్ళు చేయి పెడితే ఒకడు పారిశ్రామిక రంగంలో ఆధారపడ్డవాడు కనపడేవాడు. ఇప్పుడు ఒక నలుగురిలో చేయి పెట్టినా ఒకడు దొరుకుతున్నాడు. అంటే పారిశ్రామిక రంగం పైన ఆధారపడే వాళ్ళు పెరిగారని చెప్పాలి. సేవల వాటా 1/4 కంటే ఎక్కువకు చేరింది. 1/4 అంటే ఏంటి అంటే 25% అంటే 1/4 అనుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు సేవారంగం ఎంత, 26.7%, అంటే 25 కంటే ఎక్కువ ఉంది. కాబట్టి 1.4 కంటే ఎక్కువ వాటా అది అందించే ఉపాధి పెరిగింది. మొత్తం మీద సంస్కరణ తర్వాత నిర్మాణాత్మక బదిలీ, స్ట్రక్చరల్ షిఫ్ట్ జరిగింది. నిర్మాణ రంగంలో విస్తరణ వల్ల పరిశ్రమల వాటా పెరిగిందని చెప్పాలి. అంటే నిర్మాణ రంగంలో ఎక్కువ ఉపాధి పెరగడం వల్ల పారిశ్రామిక రంగంలో ఉపాధి వాటా పెరిగిందని చెప్పాలి. అయితే ఇందులో ఉపాధి నాణ్యత కలిగి లేదు. ఇప్పుడే చెప్పాను. అంటే నిర్మాణ రంగంలో ఉపాధి ఇది రోజువారీ కూలీలు అంటే అవి అన్నీ కూడా రోజువారీ కూలీలు కలిగినటువంటివి, సరైన విశ్రాంతి లేనటువంటివి, వృద్ధాప్యంలో పెన్షన్లు రానటువంటివి, ఎలాంటి సాంఘిక భద్రత లేనటువంటివి, పని గంటలు నిర్దిష్టంగా లేనటువంటివి అని చెప్పాను. ఇక్కడ పనివారు తాత్కాలికంగా రోజువారీ కూలీలుగా ఉంటారు. ఎలాంటి సాంఘిక భద్రత ఉండదు. మరోవైపు పరిశ్రమలో వెనుముకగా ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ రంగము ఉపాధుల స్తబ్దతతో కొనసాగుతున్నది. అంటే పారిశ్రామిక రంగం బాగా డెవలప్ అవ్వాలంటే పారిశ్రామిక రంగం అనేది అంటే ఉపాధులు కావచ్చు, ఉత్పత్తులు కావచ్చు, దాని యొక్క వాటా పెరగాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం బాగా డెవలప్ అవ్వాలి. కానీ అది ఇంచుమించు స్తబ్దతలోనే ఉందని చెప్పాలి. అంటే అటు పెరగడం లేదు, అటు తగ్గడం లేదని దాని అర్థం. 2011-12 నాటికి 12.8% మందికి మాత్రమే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అనేది ఉపాధి కల్పిస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అధిక వృద్ధి లేని నాడు ఆర్థిక వృద్ధి అధికంగా సాధించలేమని దాని అర్థం. అంటే ఆర్థిక వృద్ధి సాధించాలంటే మనము ముఖ్యంగా ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మనం ఎక్కువ వృద్ధిని సాధించాలి. 1993-94లో వ్యవసాయంలో 58% పురుష పనివారు పనిచేయగా 2011-12 నాటికి 43.6%కి తగ్గిన. అంటే ఇది కూడా మీరు ఒక విషయం గమనించండి. అంటే 1993-94లో అంటే అంటే వ్యవసాయ రంగంలో పనిచేసే వాళ్ళు స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. ఆ 93-94లో పురుషులు 58% దీంట్లో అంటే వ్యవసాయ రంగంలో పనిచేస్తే 58%. రైట్. ఇప్పుడు అది 2011-12 నాటికి 43%కి తగ్గింది. అంటే ఆ పురుషులందరూ ఎక్కడికెళ్ళారంటే అంటే ఈ వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి ఈ పురుషులందరూ కూడా 48-43% తగ్గారు. ఆ తగ్గినటువంటి శాతం అంతా కూడా ఎక్కడికి వెళ్ళారంటే నిర్మాణ రంగం వైపు వెళ్ళారు. అంటే పురుషులు వ్యవసాయం చేస్తే ఓకే
ఓకే. పురుషులు వ్యవసాయం చేస్తే అంటే ఆ పురుషుడితో పాటు అంటే ఆ స్త్రీ కూడా తన భార్య కూడా ఆ యొక్క పొలంలో ఏదో ఒక పని చేస్తూ ఉండేది. కానీ ఇప్పుడు అతని యొక్క అంటే స్త్రీ యొక్క భర్త ఎవరైతే ఉన్నాడో ఆయన పట్టణాలకు వెళ్ళి కావచ్చు, ఇతర ఊర్లకు వెళ్ళి కావచ్చు, నిర్మాణ రంగంలో నిమగ్నమై పనిచేసేటప్పుడు తనతో పాటు తన భార్యను కూడా తీసుకువెళ్తున్నాడు. అంటే ఈ క్రమంలో మనం చూస్తే దీనివల్లనే వ్యవసాయ రంగంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఈ స్త్రీల యొక్క వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కావచ్చు, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కావచ్చు తగ్గిందని చెప్పాలి. ఓకే. ఇది అంటే అంటే భారతదేశంలో ఉపాధి నిర్మాణాన్ని మనం పరిశీలిస్తే ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో భారతదేశంలో గల ఇన్ఫార్మల్ మరియు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో గల ఉపాధి ఎలా ఉంది, అదేవిధంగా ఉపాధిలో స్త్రీలు ఎలా ఉన్నారు, ఉపాధిలో స్త్రీలు అనే అంశాల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో ఎంతో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. ఇక్కడ ఇప్పటివరకు మీరు క్లాస్ విన్నారు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క స్నేహితులకు కావచ్చు, బంధుమిత్రులకు కావచ్చు వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.